హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చిక్పీ సాలడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను 1 గ్లాస్ ఆఫ్ చిక్పీస్ తీసుకున్నాను, కొమ్ము శనగలు. సో అవి వాటర్ వేసి బాగా 2 టైమ్స్ వాష్ చేసుకుంటున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత 4 అవర్స్ పాటు నేను వాటిని సోక్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ 4 అవర్స్ చూడొచ్చు మీరు ఎంత బాగా సోక్ అయిపోయినాయో. సో దీన్ని అగైన్ 1 టైం వాష్ చేసుకున్న తర్వాత దీన్ని నేను కుక్ చేసుకుంటున్నానండి. సో వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ అలానే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. బాగా నార్మల్ కుక్ చేస్తున్నాను, ప్రెషర్ కుక్కర్ కాదు. సో అది మనం పట్టుకుని చూస్తే తెలుస్తుందండి బాగా కుక్ అయిందా లేదా అని చెప్పేసి. సో దాన్ని మళ్ళీ వాష్ చేసుకుని డ్రైన్ చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని 2 ఆనియన్స్, 2 టమాటోస్ అండ్ 2 చిల్లీస్ వేసుకుంటున్నాను నేను. నా దగ్గర అవే అవైలబుల్గా ఉన్నాయండి. మీరు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో అండ్ అలానే కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, గరం మసాలా ఇవి కూడా వేసుకొని నేను బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఆఫ్టర్ దట్ ఒక ఫుల్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఈ చిక్పీస్ చాట్లో హై ఫైబర్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బాగా వెయిట్ని మేనేజ్ చేస్తుంది, గట్ హెల్త్కి చాలా సపోర్ట్ చేస్తుంది. పర్ డే 28 గ్రామ్స్ తింటే చాలా చాలా మంచిదండి. సో వీటిని ఈవినింగ్ టైం స్నాక్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, మిడ్ డే స్నాక్లా కానీ తీసుకుంటే చాలా చాలా మంచిదండి హెల్త్కి. సో పిల్లలకి కూడా ఈవినింగ్ టైంలో స్నాక్లా పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. సో అండ్ అలానే వాళ్ళకి కూడా చాలా హెల్తీ అండి. సో మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చిందండి. సో మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి. ఫైబర్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న బాగా హెల్ప్ అవుతుందండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.